హలో గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ కాదర్. సో నేను ఈ వీడియో జస్ట్ లెర్నింగ్ పర్పస్ కోసమే అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. సో ఇవాళ అనాలిసిస్ వచ్చేసి ఏంటంటే మార్కెట్ మనకి ప్రీవియస్ నెగిటివ్ ట్రేడ్లో క్లోజ్ అయింది. సో అక్కడ మనకి సెల్లర్స్ ఉన్నారు, ర్యాండమ్ సెల్లర్స్ ఉన్నారు, అప్ సైడ్ ఆపరేటర్ ఉండు. సో కొంచెం సైడ్ వేస్ ఓపెన్ అయితే మనం కొంచెం టార్గెట్ చేద్దాం అనుకున్నాను. కొంతసేపు అప్ సైడ్ టార్గెట్ చేసి మార్కెట్ దెన్ డౌన్ సైడ్ వచ్చింది అనుకున్నా నేను. దాని ఇప్పుడు ఏంటంటే మనకి బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది 300 పాయింట్స్. సో ఇక్కడ బయ్యర్ రిస్క్ తీసుకోరు, ఎందుకంటే నెగిటివ్లో క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో చూసుకుందాం అనుకుంటా. వాళ్ళకి ఏంది ఇప్పుడు అగైన్ గ్యాప్ డౌన్ కనిపిస్తుంది. సో వాళ్ళు ఏంటంటే ఇమీడియట్లీ ఇక్కడ బయ్యింగ్ చేద్దాం అనుకునేటోడు కూడా ఇక్కడ సెల్లింగ్ సైడ్ వస్తాడు. ఆల్రెడీ ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. సో ఒక మూవ్ అప్ సైడ్ వచ్చింది, అది ఇక్కడ వరకు రావచ్చు, ఇక్కడ వరకు రావచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి తీసుకొని ఇట్లా రిటర్న్ తీసుకోవచ్చు. అనుకుంటున్నానంటే మార్కెట్ ర్యాండమ్ సెల్లర్స్ని కొంచెం ఎగ్జిట్ తీపిచ్చి దెన్ ఒక ఫాల్ వచ్చిద్దని ఎక్స్పెక్ట్ చేస్తాను ఈ గ్యాప్ డౌన్లో. ఎందుకంటే డైరెక్ట్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేయట్లేదంటే మిగతా వాళ్ళు కూడా ఇక్కడ సెల్లింగ్ చేయడానికి వస్తారు. ఇక్కడ పొజిషనల్గా తీసుకోలేదు ఎవరు ట్రేడ్, ఎందుకంటే రిస్క్ ఎందుకు తీసుకోవాలి, వీకెండ్ ఉంది కాబట్టి. సో ఇక్కడ రిస్క్ తీసుకుంటారు వాళ్ళు సెల్లింగ్ సైడ్ కనిపిస్తే. దెన్ వాళ్ళు అసలు హిస్ట్ అయ్యి దెన్ ఒక డైరెక్షన్లో వెళ్ళిపోయింది మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్. సో మ్యాక్స్ డౌన్ సైడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. బయింగ్ సైడ్ చూడాలి మూమెంట్ ఎలా వస్తుందో, దాన్ని బట్టి ట్రేడ్ తీసుకుందాం. ఇవాళ ఇప్పుడైతే మ్యాక్స్ 500 బిలో ఓపెన్ అవుతుంది కాబట్టి సెల్లర్స్ వస్తారు. ఇక్కడ ఒక బయింగ్ ట్రేడ్ కూడా తీసుకోవచ్చు మనం, కానీ టోటల్ అయితే బయింగ్ సైడ్ అయితే టార్గెట్ చేయలేం, అది కూడా చూసుకోవాలి. సో వెయిట్ చేద్దాం, మార్కెట్ ఓపెన్ అయ్యాక మార్కెట్ ప్రొజెక్షన్ బట్టి ట్రేడ్ తీసుకుందాం. హలో గైస్, ఇప్పుడే మనం ఒకటి సెల్లింగ్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాం. మనకి ఫస్ట్ క్యాండిల్ ఏంటంటే గ్యాప్ డౌన్ ఓపెన్, ఫస్ట్ క్యాండిల్ ఇట్లా రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అంటే ఇక్కడ సెల్లర్స్ యాక్టివ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బయింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు కూడా ఇక్కడ సెల్లింగ్ సైడ్ వస్తారు. సెల్లింగ్ సైడ్ తీసుకుని ఎగ్జాక్ట్లీ పిఎస్ఓ లెవెల్ తీసుకొని అప్ సైడ్ బ్రేక్ అయితే వాళ్ళు ఎస్ఎల్ హిట్ అయినాయి. సో టోటల్ అప్ సైడ్ అయితే వెళ్ళదు మార్కెట్, ఇక్కడ రిజెక్షన్ ఇవ్వదు. ఈ రిజెక్షన్ ఇక్కడ ఇస్తే ఇక్కడ బయింగ్ సైడ్ తీసుకెళ్ళచ్చు మనం. ఇక్కడ ఇంతసేపు వెయిట్ చేసిందంటే మార్కెట్ ఫర్దర్గా డౌన్ సైడే రావాలి ప్రైస్ యాక్షన్ బట్టి అయితే. ఎందుకంటే ఇప్పుడు బ్రేక్అవుట్ కనిపిస్తుంది మిగతా వాళ్ళకి, ఇక్కడ సపోర్ట్ తీసుకొని బ్రేక్అవుట్ అయితే ఇక్కడ బయర్స్ వస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ సెల్లింగ్ తీసుకుని ఎస్ఎల్ సెట్ అయింది గ్యాప్ డౌన్లో. సో ఇక్కడ బయింగ్ తీసుకునే వాళ్ళు ఇక్కడ ఇప్పుడు రిస్క్ చేస్తున్నారు, బయింగ్ సైడ్ వస్తుంది. ఇక్కడ నేను మా ప్రీవియస్ సెషన్లో మన బయింగ్ ట్రేడ్ తీసుకోలేదు, సార్ ఇక్కడ బయింగ్ వస్తుంది. సో మనకి డౌన్ సైడ్ ఒక సపోర్ట్ కనపడిద్ది, వాళ్ళకి ఇక్కడ ఒక సపోర్ట్ కనపడిద్ది చూడండి లెఫ్ట్ సైడ్లో మనకి. ఇదిగోండి, ఇది ఈ సపోర్ట్ బేస్ మీద వాళ్ళు ట్రేడ్ తీసుకుంటారు. సో వాళ్ళ ఎస్ఎల్స్ హిట్ అయితే ఇప్పుడు మనకి డౌన్ సైడ్ ర్యాండమ్ ఎస్ఎల్స్ ఇప్పుడు ఎగ్జిట్ అవుతారు. ఇప్పుడు ఓన్లీ బ్రేక్అవుట్ మీద బయర్స్ వస్తారు. పిఎస్ఓ లెవెల్ సపోర్ట్ తీసుకుందని, ప్రీవియస్ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఈ సపోర్ట్ తీసుకుంది, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిద్దని కానీ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ ఎస్ఎల్స్ హిట్ అయ్యే ఇప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి, మనకి డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మ్యాక్స్. సో వెయిట్ చేద్దాం మనం. ఇక్కడ ఇంకొక అప్డేట్ అండి, మన ఇక్కడ ప్రీవియస్ చూడండి, ఇక్కడ ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది ఫస్ట్ క్యాండిల్ హైది, దెన్ ఒక ఫాల్ ఇచ్చింది. సో అగైన్ ఇక్కడ బ్రేక్అవుట్ కనిపిస్తుంది. సో ఇది అబ్జర్వ్ చేయాలి నేను, చార్ట్ రిపీట్ ప్రాసెస్ది. ఇదే రిస్క్ ఇక్కడ చూడాల్సింది. సో నేను చూడలేదు, ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి దాన్ని ఇమీడియట్లీ ఫాల్ ఇచ్చింది. ఇక్కడ కూడా ఒక బ్రేక్అవుట్ అయినట్టే మనకి. అగైన్ ఇట్లా ఫాల్ అయితే ఈ చార్ట్ రిపీట్ అయినట్టు, మేబీ అందుకోసం పైకి సైడ్ అప్ సైడ్ వెళ్తుంది. చూద్దాం, క్లోజింగ్ ప్రైస్ ఇంకా దాటకూడదు యాజ్ పర్ అయితే ప్రైస్ యాక్షన్ అయితే. నేనైతే చార్ట్ చూడలే కానీ ప్రైస్ యాక్షన్ బట్టి ట్రేడ్ తీసుకున్నాను నేను. బయర్స్ అక్కడ వస్తున్నారు, సెల్లర్స్ అక్కడ వస్తున్నారు, దాన్ని బట్టి ట్రేడ్ తీసుకున్నాను నేను. ఈ చార్ట్ రిపీట్ ప్రాసెస్ చూడలే నేను. వెయిట్ చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే లాస్ట్లో నడుస్తుంది మన ట్రేడ్. వెయిట్ చేద్దాం, 2300 అట్లా మన లాస్ దగ్గర. గాయస్ ఇప్పుడే ఇంకా 30 క్వాంటిటీ యాడ్ చేసా. సో మార్కెట్ ఇక్కడ ఒక బ్రేక్అవుట్ ఇచ్చి ఇక రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఇది అగైన్ బ్రేక్ అయితే మన లాస్లో వెళ్ళినట్టే. వస్తే మార్కెట్ ఇక్కడ నుంచి పడాలి, లేకపోతే మార్కెట్ వెళ్తే బులిష్ ఉండిద్ది, పాజిటివ్లో ఉండిద్ది.
మేబీ ఇక్కడ ఎందుకు ఇది అవ్వలేదు అనుకో, ఈ మూమెంట్ ఎందుకు వచ్చింది అనుకుంటా అంటే ప్రీవియస్ కూడా ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది అప్ సైడ్, దెన్ ఫాల్ ఇచ్చింది. సో చార్ట్ రిపీట్ చేయకూడదని ఇంకో బ్రేక్అవుట్ ఇచ్చి బయర్స్ ఇన్వైట్ చేసి చూడండి స్ట్రక్చర్ కనపడుతుంది బయింగ్ సైడ్. దెన్ ఇక్కడ మనకి 500 లెవెల్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది ఆల్మోస్ట్. ఈ ఫాల్ కంటిన్యూ అవ్వాలని నేను అనుకుంటున్నా. ఇది అగైన్ బ్రేక్ అయితే మాత్రం ఓన్లీ ఇక్కడ మనకి బయర్స్ వస్తారు టోటల్లీ. అసలు మార్కెట్ ఇంకా నెగిటివ్ ఉండదు. ఓవరాల్ మార్కెట్ కొంచెం నెగిటివ్ కనిపిస్తుంది మనకి హైయర్ టైం ఫ్రేమ్లో. చూద్దాం మనకు మేబీ మన ఎస్ఎల్ కూడా హిట్ అవ్వచ్చు. ప్రీమియమ్స్ కొంచెం అంత మూవ్ లేదు. కంటిన్యూ రావాలి, మళ్ళీ రీట్రేస్ రావడం ఇట్లా ఏమి ఉండకూడదు, కంటిన్యూ ఉండాలి. ఇది మంచి క్యాండిల్ ఇస్తే బాగుంటుంది. ఇక్కడ పెద్ద క్యాండిల్ ఇస్తే కంటిన్యూ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి మనకి. సో వెయిట్ చేద్దాం. ఫస్ట్ నాది బయింగ్ ట్రేడ్ అదే అండి. ఇక్కడ చూసారా, నేను ఈ బ్రేక్ డౌన్ అయ్యాక మళ్ళీ క్యాండిల్ రివర్స్ తిరుగుతుంటే బయింగ్ ట్రేడ్ తీసుకున్నాను. ఏంటంటే నా దరిద్రం కిల్ స్విచ్ నుండి చూసారా, అది నేను ఆన్ చేసి పెట్టుకున్నా. తర్వాత నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఏందని చూస్తే కిల్ స్విచ్ ఆఫ్లో ఉంది. అగైన్ ఆన్లో చేసేసరికి మార్కెట్ ఇక్కడికి వచ్చేసింది, బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇంకా నేను అక్కడ తీసుకోలేకపోయా రిస్క్. సో చూద్దాం, మన అగైన్ మార్కెట్ ఫాల్ అవుతుంది కనిపిస్తుంది. గైస్ ఇప్పుడే మనం ఎగ్జిట్ అయినాం. ఎస్ఎల్ హిట్ అయింది 2150 దగ్గర. సో మనకి నేను చెప్పినట్టు చెప్పా, ఇక్కడ మనకి ఫస్ట్ ఏందో మనం ఇక్కడ ఆపోజిట్ ట్రేడ్లో తీసుకున్నాం. అది కూడా ఎందుకు తీసుకున్నాం చెప్తా. ఫస్ట్ ఏమనుకున్నా, ఇక్కడ బయర్స్ ఉన్నారు. బయర్స్ అంటే పొజిషనల్గా ఎవరు తీసుకెళ్లరు, ర్యాండమ్ బయర్స్ ఉంటారు. పొజిషనల్ కొంతమంది తీసుకెళ్లారు. నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో తీసుకుందాం ట్రేడ్ అని వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వాళ్ళు అనుకుంటారు మంచిదని తీసుకోపోవడం, లేకపోతే ట్రాప్ అయ్యేటోళ్ళు మనం కూడా అనుకుంటారు. ఇలా సెల్లింగ్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే ఇక్కడ బయింగ్ తీసుకున్న అనేటోళ్ళు కూడా ఇక్కడ సెల్లింగ్ కింద వస్తారు గ్యాప్ డౌన్లో. సో వాళ్ళ ఎస్ఎల్స్ హిట్ అయినాయి. దెన్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళకూడదు. సో నేను ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ ఏమైందంటే ప్రీవియస్ ఒక చార్ట్ రిపీట్ అవ్వకూడదు. ఇక్కడ చూసారా మనకి ప్రీవియస్ మార్కెట్లో ఇక్కడ ఒకటి బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ కూడా ఒక బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేసుకోవాలి మనం, లేకపోతే ఇది కూడా ఎక్కడైనా కన్సిడర్ చేసుకోవాలి మనం బ్రేక్అవుట్ కింద. సో ఇక్కడ ఎవరు వస్తున్నారంటే బయర్స్ వస్తున్నారు మళ్ళీ. సో సెల్లింగ్ చేసి ఇక్కడ బయింగ్ తీసుకుందామని ఇక్కడ సెల్లింగ్ చేశారు, వాళ్ళు ఎస్ఎల్స్ హిట్ అయినాయి. దెన్ అగైన్ బయర్స్ వస్తున్నారు మార్కెట్లో. సో అందుకోసం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. ఈ చార్ట్ రిపీట్ అవ్వకూడదు, మేబీ మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ ఎగ్జాక్ట్లీ రిజిస్ట్రేషన్ తీసుకుంటుంది. మనకి నిఫ్టీ ఏమో క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అయింది. అలాంటప్పుడు అయితే యాజ్ పర్ అయితే నెగిటివ్ సెల్లింగ్లో రావాలి. ఇది రావట్లేదంటే మేబీ ఇవాళ మొత్తం పాజిటివ్లో ఉండేదిలే, కానీ టోటల్ ఇక్కడ సెల్లర్ అయితే ట్రాప్ చేయదు. ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, అది సైడ్ వేస్ లెక్క ఇట్లా ఫామ్ అవుద్ది. నేను చెప్పినట్టు ఒక ట్రేడ్ ఇక్కడే తీసుకునేటోని నేను. మనకి ఆ సిగ్మెంట్ కిల్ స్విచ్ నేను అయితే చూసుకోలేదు, మిస్టేక్ అయింది అది కూడా. సో మిస్టేక్స్ అయితే చిన్న మనం చెప్పే ఇట్లా తీసుకొని ఒక ట్రేడ్ ఇట్లా సెల్లింగ్ కూడా రావచ్చు, ఇట్లా ఒక ట్రేడ్ తీసుకోవచ్చు, లేదా సెల్లింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాక్ట్లీ క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అయ్యాక ఇక్కడ సెల్లింగ్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఒక ఆపర్చునిటీ బయింగ్ సైడ్ కనపడింది మనకి ఇక్కడ తీసుకోవాల్సింది. సో నో ప్రాబ్లం, చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయి, వాటిలోనే మనం లెర్నింగ్ చేస్తూ ఉండాలి. సో రేపు కలుద్దాం.